అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం డిఎల్ఎఫ్ ఫంక్షన్ హాల్లో 4వ రజక ఆకాంక్ష సభ ప్రభుత్వ పథకాల అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రజక వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ సి సావిత్రి పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక యుగానికి అనుగుణంగా రజక వృత్తిదారులు ఆధునికతను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు। ఆధునిక లాండ్రీల ఏర్పాటు కోసం ప్రభుత్వం చేయూతనిస్తుందని, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు। మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అంటేనే బీసీల ప్రభుత్వం అని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో అమలాపురం శాసనసభ్యుడు ఆనందరావు, మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్మన్ నామన రాంబాబుతో పాటు రజక సంఘం నాయకులు, సంఘీయులు, కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేశారు। నమస్తే। ఈరోజు 4వ రజక ఆకాంక్ష సభకు విచ్చేసిన రజక సోదరులందరికీ కూడా కృతజ్ఞతా భావంతో ఈ రజక ఆకాంక్ష 4వ సభను ఇంత విజయవంతంగా తీసుకెళ్లిన రజక సంఘాల నాయకులకు, అమలాపురం అలాగే ముమ్మిడివరం తాలూకా రజక సంఘాల నాయకులకు అలాగే వారి ప్రతినిధులకు, దీన్ని కండక్ట్ చేసిన డైరెక్టర్స్కి అందరికీ కూడా రజక కార్పొరేషన్ నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను। ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎన్నడూ వినని చూడని విధంగా దాదాపుగా 3000 రజకుల జన సమూహంతో ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది। రజక ఆకాంక్ష సభ యొక్క ముఖ్య లక్ష్యము, ఉద్దేశము ఏంటి అనేది మేము స్పష్టంగా ప్రజాప్రతినిధుల మధ్యలో వాళ్ళ అవగాహనకు వదిలేశాము। వారు పాజిటివ్గా రజక సోదరుల వెంట కూటమి ప్రభుత్వం నడుస్తుంది, మీ న్యాయమైన కోరికలను మేము ఖచ్చితంగా తీరుస్తాము, మీ వెంట మేము ఉంటాము అనేసి ప్రజాప్రతినిధులు, లోకల్ ఎమ్మెల్యేస్ కానీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా మాకు భరోసా ఇచ్చారు। దానివల్ల ఒక్కందు బలంతో ముందుకు వెళ్ళి మన రజక జాతిని కొంచెము ఆర్థికంగా, సామాజికంగా వృద్ధి చెందుకోవడానికి మాకు ఇది మంచి అవకాశంగా ఏర్పడింది। సో రజక ఆకాంక్ష సభ 4వ సభను ఇక్కడ ఏర్పాటు చేసుకొని విజయవంతంగా దిశగా పయనిస్తున్న రజక సోదరులందరికీ మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ, రజక ఆకాంక్ష 5వ సభను కూడా రాయలసీమలో మొదటగా ఈ నెల 28వ తారీఖు అంటే వచ్చే ఆదివారం అది కూడా దిగ్విజయంగా ముగించాలని, దానికి అందరు రజక సోదరులు తోడ్పాటు ఇస్తారని ఆకాంక్షిస్తూ ఈ రజక సభ ద్వారా రజకుల యొక్క డిమాండ్స్ అయితే ఏమున్నాయో, రజకుల యొక్క మనసులోన రజకుల యొక్క ఉన్నతికి ఏం కావాలనేది ఒక స్పష్టమైన అవగాహనను కల్పించాము। ప్రభుత్వము గత 25 ఏళ్ల కిందటి నుండి మనకు ఏదైతే గవర్నమెంట్ మాకు ఇచ్చిందో జీవోస్, అవన్నిటి కూడా ప్రతి రజక సోదరునికి అవగాహన కల్పించే విధంగా మేము ఎక్స్ప్లెయిన్ చేసాము। ఆ జీవోస్ కూడా ఆల్మోస్ట్ అందరికీ రిలీజ్ చేసి ఇచ్చాము। సో ఈ విషయాలలో రజకుల యొక్క అభ్యుదయం మేము కోరుకుంటున్నాము। నాయకత్వ లక్ష్యం ఇక్కడి నుండే మొదలు కావాలని, నాయకులుగా ఎదుగుతారని భావిస్తూ జై రజక, జై జై రజక। అందరికీ నమస్కారం। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటగా రజక వెల్ఫేర్ అండ్ కార్పొరేషన్ చైర్మన్గా మా సోదరి కర్నూలు జిల్లా ఆదోని నుండి బీజేపీకి ప్రాతినిధ్యం కల్పిస్తూ మరి సావిత్రి అమ్మగారిని కార్పొరేషన్ చైర్పర్సన్గా నియమిస్తూ మమ్మల్ని అందరినీ కూడా డైరెక్టర్గా నియమించడం జరిగింది। రజక జాతిని, మన జాతికి ఎలా ఉపయోగపడాలనే లక్ష్యంతో మా బోర్డు డైరెక్టర్లు, మా చైర్మన్ గారితో ప్రాంతీయ వారీగా, జోన్ వారీగా మేము రజక ఆకాంక్ష సభలు నిర్వహిస్తూ మరి రాజమండ్రిలో చేసాం, అలా విశాఖపట్నం, తిరువూరు, ఈరోజు కోనసీమ, వచ్చే ఆదివారం 28వ తేదీన రాయలసీమ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రజకుల సమస్యలన్నిటిని కూడా ప్రజాప్రతినిధులు మరి నాయకుల మధ్య వాళ్ళ సమస్యలన్నీ కూడా తెలియజేసి, మేము ముందు తెలుసుకుని వాళ్ళకి తెలియజేసి సమస్యల పరిష్కారం కోసం మా కార్పొరేషన్ ద్వారా మరి మేము కృషి చేస్తున్నాం। మా కార్పొరేషన్కి మరి నరేంద్ర మోడీ గారు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ మా సమస్యలు ఏదైనా ఉంటే కూడా వాళ్ళందరూ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళందరూ కూడా స్పందించి వెంటనే సమస్యలు తీసుకొస్తున్నారు। ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా రజక ఆకాంక్ష సభలు నిర్వహించి ఆఖరిగా మేము విజయవాడలో
పెద్దల సమక్షంలో భారీ సంఖ్యలో రజక సోదరిమణులతోటి పెద్ద సమావేశాన్ని, పెద్ద సభను ఏర్పాటు చేసి ఈ సభ ద్వారా మా ఎస్సీ సాధన కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి జీవోలన్నీ కూడా అమెండ్మెంట్ చేసేలాగా ప్రతి ఒక్క రజక కుటుంబానికి లబ్ధి కలిగేలాగా మేము కృషి చేస్తామని చెప్పి ఈ కోనసీమ రజక ఆకాంక్ష సభ ద్వారా మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాం. సీమ రజక ఆకాంక్ష సభకి మరి స్థానిక శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు గారు కానివ్వండి, అమలాపురం శాసనసభ్యులు మరి ఐతాబత్తుల ఆనందరావు గారు, ఎంపీ హరీష్ గారు, మరి ఇతర ప్రజాప్రతినిధులు, మరి మా రజక సంఘాలన్నీ కూడా ఐక్యమై మరి ఈరోజు సావిత్రి గారి అధ్యక్షతన దువ్వారపు రామారావు గారు మరి ముఖ్య అతిథులుగా ప్రజాప్రతినిధులు అందరూ ఇచ్చేసి ఈ సభ విజయవంతమైందంటే దీని అంతటికీ కారణం స్థానిక రజక సంఘాల నాయకులు, రజక సంఘాలు ఐక్యంగా ఉండి ఈ సభను నడిపించారు. అలాగే మా డైరెక్టర్ గొల్లపల్లి ధర్మారావు గారు కానీ, మరి కాకినాడ ఉమ్మడి తూర్పుగోదావరి నుంచి మెంటారావు గారు కానీ, ఇతర డైరెక్టర్లు అందరూ కూడా ముందుగానే ఈ సమావేశ ప్రాంగణానికి వచ్చి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో జన సమీకరణ చేసి ఈరోజు మరి సావిత్రి గారి సందేశాన్ని వినడం కోసం మరి ఎక్కువ మంది రజక సోదరులు వచ్చి విజయవంతం చేసినందుకు కూడా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం.